నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నసీర్ మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ లోకేష్ తో పాటు మరో 22 మంది కేబినెట్ లో గుంటూరు జిల్లా చంద్రబాబు ప్రమాణ స్వీకారంకు హాజరైన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు భావోద్వేగానికి గురైన సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో గురువారం సాయంత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా ప్రధాని మోడీ మంత్రి పవన్ మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు కలయికతో దద్దరిల్లిన సభా ప్రాంగణం చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో రాజధాని రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం వెంకటపాలెం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు బోట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू,
ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర మంత్రులుగా నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय किंजरपु अच्చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. నేను అనగాని సత్యప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను.
మెగా బ్రదర్స్ తో ప్రధాని మోడీ సందడి చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వారి ఇరువురితో ప్రత్యేకంగా కొద్దిసేపు ముచ్చటించారు. అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు కేసరపల్లిలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, పెంబసాని చంద్రశేఖర్, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చేటువంటి ఫలాలని అందుకోబోతున్నామనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్ లో నభూతో నభవిష్యత్ విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ It gives us great pleasure to welcome Talaiva superstar Rajnikant garu and Lata Rajnikant garu to Andhra Pradesh for this momentous occasion. వెలగపూడి సచివాలయంలో రేపు సాయంత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పెన్షన్ల పెంపుపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లిలోని తన నివాసంలో నూతనంగా ప్రమాణం చేసిన మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులుగా అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. రాజధాని ప్రాంతమైన అమరావతి రైతులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పుడు నా అంత మొండి వాడు జగన్ చూడని చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో రోజు చూపిస్తాడు. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని రైతులు వినూత్న రీతిలో తరలి వెళ్లారు. వెంకటపాలెం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవలో వెళ్లి సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నగర ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేలా అధికారులు ఏర్పాటు చేశారు. నగరవాసులు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్లలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ చంద్రేశ్వరి గారు. నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం. అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా పోలీస్ బ్యాండ్ వారు సంసిద్ధంగా ఉండవలసింది. మన నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక गौरव नायक प्रमाण स्वीकारम
మరియు రహస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను తూర్పులోని 55వ వార్డు ప్రెసిడెంట్ మేకపోతుల సోమశేఖర్ గౌడ్ చంద్రబాబు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి ఎల్ఈడీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్లలేని వారి కోసం ఈ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తూర్పు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావణ్ దాసరి, బలరాం తదితరులు పాల్గొన్నారు. చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు, ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన బాలయ్య బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి నారా లోకేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన పీఎంజే జ్యువెలరీ ఆధ్వర్యంలో డైమండ్ అండ్ గోల్డ్ ఎగ్జిబిషన్ ని నేడు ఘనంగా ప్రారంభించారు. రింగ్ రోడ్లోని శుభం కన్వెన్షన్ సెంటర్లో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్ను మహిళా కస్టమర్లతో కలిసి ప్రారంభించారు. అన్ని శుభకార్యాలకు అవసరమైన గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక డిజైన్లను ప్రదర్శనలో పెట్టినట్లు చెప్పారు. ఎగ్జిబిషన్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పీఎంజే జ్యువెలరీ షోరూంను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ మహేష్, క్లస్టర్ మేనేజర్ అరవింద్ కుమార్, ఎగ్జిబిషన్ మేనేజర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క 2 రోజుల్లో కూడా ప్రదర్శనతో పాటు సేల్స్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనం 25% స్వర్ణాభిషేకంలో, అంటే ఎవరైతే గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా 25% సేవింగ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. దాని తర్వాత మెచ్యూరిటీ టైంలో ఒక 1 మంత్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కస్టమర్స్ గోల్డ్ తీసుకోవచ్చు, డైమండ్ తీసుకోవచ్చు. దీంట్లో రెస్ట్రిక్షన్స్ అంటే అనేది గోల్డ్ కానీ డైమండ్ కానీ ఏదన్నా కస్టమర్ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు. దాంతోపాటుగా తర్వాత డిస్కౌంట్ కూడా మనం ఆ రోజు అప్లికబుల్ ఏదైతే డిస్కౌంట్ ఉందో దాన్ని కూడా మనం అప్లై చేస్తాం. దీంతోపాటు మనం ఏంటంటే పిఎంజే అనగానే మన దగ్గర యూనిక్ డిజైన్స్ అనేది పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్నమెంట్ కూడా 25 సంవత్సరాల కారిగార్స్ మన దగ్గర ఎక్స్పీరియన్స్ కారిగార్స్ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా రకరకాల డిజైన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారుగా 5,000 రకాల డిజైన్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్స్ కానివ్వండి, ప్రతి స్కీమ్స్ మీద ఆఫర్స్ కానివ్వండి, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటిని కూడా ప్రజలు ఉపయోగించుకొని ఈరోజు మరియు రేపు జరిగే ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేస్తారని, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే మాకు సపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహంతో మేము ఈరోజు లక్ష్మీపురంలోని ఆపోజిట్ HDFC బ్యాంకు ఎదురుగా ఉన్న 3 ఫ్లోర్ల బిల్డింగ్లోకి నూతనంగా ప్రారంభించడానికి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు, ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నసీర్. మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు మరో 22 మంది. కేబినెట్ లో గుంటూరు జిల్లా. చంద్రబాబు ప్రమాణ స్వీకారంకు హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు. భావోద్వేగానికి గురైన సీఎం చంద్రబాబు. వెలగపూడి సచివాలయంలో గురువారం సాయంత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్న ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా ప్రధాని మోడీ, మంత్రి పవన్, మెగాస్టార్ చిరంజీవి.
ముగ్గురు కలయికతో దద్దరిల్లిన సభ ప్రాంగణం. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో రాజధాని రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం. వెంకటపాలెం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు బోట్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.